టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. మాన్య న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా మన తెలంగాణ గడ్డపైన మరో పార్టీ పురుడు పోసుకోవడానికి సిద్ధంగా తయారైంది. అది మన కవితక్క ఈ నెల 25వ తారీఖున ఒక పార్టీ పెట్టబోతున్నదని చెప్పేసి చేశారు. పోయినసారి మొన్న శ్రీరామనవమి రోజే పార్టీ పెడతానని ఆశించారు. కానీ దాన్ని పోస్ట్ పోయి ఈ నెల 25వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టబోతున్నారు మన కల్వకుంట్ల కవితక్క. ఈరోజు ఒక్కొక్క ఆలోచన పైన ఒక పార్టీ పురుడు పోసుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర సమితి అనే పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ పనిచేసింది. కొన్ని పార్టీ బీసీ సామాజిక వర్గాలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ వాదం పైన ఒక పార్టీ వచ్చింది. కానీ కవితక్క మాత్రం ఇక తెలంగాణలో అవినీతి అవుతుంది, తెలంగాణలో ఎవరు పోసిన మోసం చేస్తారో నేను మంచి చేస్తానని చెప్పేసి అక్క ఒక పార్టీ పెడతా ఉన్నది. బడుగుల చైతన్య గీతిక కవితక్క అని చెప్పేసి అంటారు. పోరాటాల అపరవల్లిక తెలంగాణ కవితక్క, కదిలింది కవితక్క జాగృతి రాజకీయ వేదిక. కవితక్కది తెలంగాణ జాగృతి వేదికగా ఒక పార్టీ అయితే పెట్టబోతా ఉన్నది. కదిలింది కవిత జాగృతి రాజకీయ వేదిక. ఆట మొదలుపెట్టిన కవిత సాంప్రదాయాలకు భిన్నంగా చూడబోతున్నారు ఈ కొత్త పాట అని చెప్పి. ఈ రాజకీయాలకు భిన్నంగా కవితక్క పెట్టబోయే పార్టీ ఉంటుంది. ఉద్యమకారులకు బాసడగా నిలుస్తూ ఉన్నది. బాసడగా నిలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఉద్యమకారులను విస్మరించినాయి. కానీ నేను పెట్టబోయే పార్టీకి మాత్రం వాళ్ళకు బాసటగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క రేపు జరగబోయే రాజకీయాలకు కొత్త తరం కోటగా మేము పెట్టబోయే పార్టీ ఉంటుంది. బలహీన వర్గాలకు బయలుపోయిన వేదికగా మార్చబోతున్నాం. రేపటి ఆకాంక్షల త్యాగాలకు వెన్నెల ఈ కవితక్క. ఈ కవితక్క పెట్టబోయే పార్టీ ఇంత ఉందాతనంగా ఉంటుందని చెప్పేసి అంటారు. మేడ్చల్ జిల్లా మహావీర్లో సమరశంఖం పూరించిన కవితక్క రేపు మేడ్చల్ జిల్లాలో 25వ తారీఖు నాడు మునీరాబాద్లోని సమరశంఖం పూరించనుంది కవితక్క. ఈ నెల 25వ తారీఖు నాడు మేడ్చల్ జిల్లా మహావీరు మునీరాబాద్లోని సమరశంఖం పూరించనుంది. ఎందుకంటే మేము బడుగు బలహీన వర్గాలకు నిలయంగా మారుతూ ఉంటుంది. యువతకు పెద్దపీట వేస్తాం, ఉద్యమకారులకు పెద్దపీట వేస్తాం అని చెప్పేసి చెప్తా ఉన్నది. సామాజిక రాజకీయ చైతన్యమే లక్ష్యంగా జాగృతి సరికొత్త బాట పడతా ఉన్నది. డాడీ మోడీ ఎవరు వచ్చినా కూడా ఢీకొంటామంటున్నటువంటి కవిత. నీకు మా అయ్య కేసీఆర్ వచ్చినా, అట్నుంచి మోడీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఢీకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మొక్కుబడి రాజకీయాల మీద యుద్ధానికి దూసుకొస్తున్నటువంటి అంశం కవిత. ఈ మొక్కుబడి రాజకీయాలు కాదు, ఖచ్చితంగా ఈ ప్రజల యొక్క వ్యవస్థనే మార్పు చేస్తా, హామీల పేరులో గద్దెనెక్కి మోసం చేసినటువంటి పార్టీలను గుండెలను చీలుస్తా అని చెప్పేసి అంటాను కవిత. ఎవరైతే హామీలు ఇచ్చుకుంటా వచ్చిరో వాళ్ళకి గుండెలను చీలుస్తా, పార్టీల యొక్క గుండెలను చీలుస్తా, తరతరాల రాజకీయ మోసాలకు చరమగీతం పాడుతా. ఇప్పుడు ఈ 75 ఏళ్ళ స్వతంత్ర జీవితంలో అన్ని పార్టీలు ప్రజలు మోసం చేసుకుంటూనే వస్తాయి. కాబట్టి వాళ్ళని ఒక గుండెలను చీలుస్తా, ఆ వ్యవస్థకు చరమగీతం పాడుతా, ప్రజా తెలంగాణ ఆవిష్కరణ దిశగా నేను అడుగులు వేస్తా. మహిళా లోపకు మణిదీపికగా నేను వస్తాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలు విజయశాంతి గారు పార్టీ పెట్టిండ్రు. ఆ పార్టీ కనుమరుగైపోయింది. ఈరోజు మహిళా శక్తిగా నేను అవతరించబోతాను తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మహిళా చైతన్య రాజకీయ కిరీటంగా మారబోతానని చెప్పేసి కవితక్క చెప్తాను. చూడాలి కవితక్క, మీరు వెళ్ళే దారిలో సక్సెస్ కావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు బీసీ యువతరానికి భరోసాగా నిలబడతారా, లేకపోతే బాబు బాటలోనే నడుస్తారా? మరి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పార్టీ ఉంటుందా, లేకపోతే మీ పార్టీ ఇంటి పార్టీగానే ఉంటుందా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ బతుకమ్మగా పేరొందినటువంటి కవితక్క ఈ నెల 25వ తారీఖు నాడు సమరశంఖం పూరించడం తెలంగాణ రాష్ట్రంలో. మీరు వెళ్ళే దారిలో సక్సెస్ కావాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. సామాజిక రాజకీయ వేదికగా ఇక్కడ ఉండబోతాను, అందరిని కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కవితక్క లేవనెత్తాను.
కొత్త ఆట అయితే మొదలవుతుంది, కొత్త పార్టీ అయితే ఆవిర్భవించబోతుంది. ఇక ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ఏం చేస్తారు? నిజంగా ప్రజా సమస్యలను తీర్చడం కోసమే కవితక్క పార్టీ వస్తూ ఉన్నదా? కవితక్క మేనిఫెస్టో ఏందో మన 25వ తారీఖు దాకా వేచి చూడాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే సామాజిక తెలంగాణ మా నావలనే సాధ్యం అని చెప్పేసి అంటారు. ఏ పార్టీ గతంలో ఉన్నటువంటి పార్టీ కూడా అధిక హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కూడా హామీలు ఇచ్చి మోసం చేసింది. ఆ పార్టీల యొక్క గుండెలను చీల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కవితక్క బయలుదేరింది. ఏదేమైనప్పటికీ కవితక్కకు పార్టీ పెట్టడానికి హక్కు ఉన్నది. ఆమె వెళ్ళే దారిలో ప్రజా సమస్యలను తీరుస్తుందని చెప్పేసి ఆశిస్తూ మీకు ముందుగా టీఆర్నిజం నుంచి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ప్రజా సమస్యలను తీర్చాలని చెప్పేసి ఒకసారి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తాను.